జీవితంలో చిలకలాగా బతకద్దు. చిలక చాలా మాట్లాడుతుంది, కానీ ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు. గ్రద్ద మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆకాశాన్ని తాకే తెగువ దానికే ఉంటుంది. ఇవాళ గ్రద్ద నుండి నేర్చుకోవాల్సిన 7 మెంటాలిటీలు చెప్తాను. ఇవి మన లైఫ్ని మార్చగలవు. నెంబర్ 1, ఎత్తుగా ఒంటరిగా ఎగురు. గద్ద ఎత్తులో ఒంటరిగా ఎగురుతుంది. గద్దలు పిచ్చుకలతో, కాకులతో, చిన్న పక్షులతో కలిసి ఎగరవు. అంటే సంకుచిత మనసు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండు. నిన్ను కిందకి లాగే వాళ్ళకి కాదు, నిన్ను పైకి తీసుకెళ్లే గద్దల్లాంటి వాళ్ళకి దగ్గరగా ఉండు. ఒక మాట ఉంది, నువ్వు ఎవరితో తిరుగుతావో అదే నువ్వవుతావు. మంచి సహవాసం చేయి. నెంబర్ 2, గద్దకి అద్భుతమైన దృష్టి ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని కూడా అది స్పష్టంగా చూడగలదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన లక్ష్యం మీద నుండి దాని దృష్టి కదలదు. దాన్ని పట్టుకునే వరకు ఆగదు. అంటే జీవితంలో ఒక విజన్ ఉండాలి. ఎన్ని సవాళ్లు వచ్చినా ఫోకస్ తప్పకూడదు. నెంబర్ 3, భయం లేకుండా ఎదుర్కో. గ్రద్ద నిర్భయంగా ఉంటుంది. ఎంత పెద్ద శత్రువైనా అది లొంగిపోదు. అంటే సక్సెస్ అయిన వాళ్ళు భయాన్ని చూసి పారిపోరు, సమస్యలను నేరుగా ఎదుర్కొంటారు. నీ సమస్య ఎంత పెద్దదైనా భయపడకు, ధైర్యంగా ఎదుర్కో. నెంబర్ 4, తుఫాన్ని వాడుకో. మేఘాలు కమ్మినప్పుడు మిగతా పక్షులన్నీ దాక్కుంటాయి, కానీ గ్రద్ద మాత్రం తుఫాను గాలిని ఉపయోగించి ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. అంటే సాధించే వాళ్ళు సవాళ్లను శాపంగా చూడరు, అవకాశంగా మారుస్తారు, లాభంగా మారుస్తారు. నెంబర్ 5, గ్రద్ద చచ్చిన దాన్ని తినదు. తాను చంపిన ఎరనే తింటుంది, మరొకరు చంపిన దాన్ని కాదు. అంటే గత విజయాల మీద జీవించకు, కొన్ని లక్ష్యాలను వెతుకు. గతాన్ని గతంలోనే వదిలేయి. నెంబర్ 6, కంఫర్ట్ జోన్ వదిలేయి. గూటిలో ఎప్పటికీ ఉండిపోయిన గ్రద్ద ఎగరటం నేర్చుకోదు. అలానే కంఫర్ట్ జోన్లో ఉన్న మనిషి ఎదగడు. ఎదుగుదల అసౌకర్యం వెనకాలే ఉంటుంది. చివరిగా నెంబర్ 7, కొత్తగా పుట్టు. కొన్నిసార్లు గెలవాలంటే ముందు మారాలి. పాత అలవాట్లు, పాత భయాలు, పాత బలహీనతలు, వాటిని వదిలేయాలి. ఎందుకంటే కొత్త జీవితం పాత మనిషికి దొరకదు, మారిన మనిషికే దొరుకుతుంది. మనం కూడా మన జీవితానికి విలువ ఇవ్వని, భారంగా మారిన వాటిని వదిలించుకోవాలి. అప్పుడు మాత్రమే మనలో ఉన్న అసలైన శక్తి బయటకు వస్తుంది. ఈ 7 మెంటాలిటీలు మన లైఫ్ని మార్చగలవు. వీటిలో నువ్వు ఏ మెంటాలిటీ మీద పనిచేయాలో కమెంట్లో రాయి. ఈ వీడియో నీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక్కరికైనా షేర్ చేయి. మరిన్ని జీవితాన్ని మార్చే కథల కోసం సాగా వాళ్ళని సబ్స్క్రైబ్ చేయి.